అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి లోకేష్ గారి యొక్క రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను భయంభ్రాంతులకు గురి చేస్తున్నారు. అదేవిధంగా మొన్నటి రోజున ఎస్టీవీ నగర్ 14వ డివిజన్ పరిధిలో ఏదైతే కూటమి ప్రభుత్వం యొక్క జెండాని తీసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని వాళ్ళే అమర్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై కేసు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా నిన్నటి రోజున సిఐ గారు మమ్మల్ని స్టేషన్కి పిలిచి ఒక 4 సెక్షన్లతో కేసు నమోదు చేసి స్టేషన్ బెయిల్ ఇవ్వడం జరిగింది. ఈరోజు మళ్ళీ తెల్లవారితో ఫోన్ చేసి డిఎస్పీ గారిని రమ్మన్నారని చెప్పి పిలవడంతో మేము వెళ్తే డిఎస్పీ గారు దీన్ని అత్యుత్సాహం ప్రవర్తించి మేము చెప్పేది కూడా వినకుండా వెంటనే వీళ్ళని బైండ్ ఓవర్ చేయమని చెప్పి చేయడం జరిగింది. ఓకే చేసినారు, బాగుంది. దీనిలో ఏముంది, కేసే కదా పెట్టావు, ఓకే పెట్టుకోండి. కానీ తిరుపతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా వదిలే ప్రసక్తి లేదు. మా 14వ డివిజన్ ప్రజల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ఎల్లవేళలా పని చేస్తూనే ఉంటుంది. మీ అక్రమ కేసులకి కుట్రలకి భయపడే రకం కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీరు ఇటువంటి కేసులు మరెన్ని పెట్టినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనికి సంసిద్ధంగా ఉంది. దాన్ని ఎదుర్కొనేదానికి సిద్ధంగా ఉన్నాం.